ओम शांति। प्रीति बुद्धि की निशानी है 2:2:72 ప్రీతి బుద్ధి యొక్క గుర్తులు सभी अव्यक्त रूप में स्थित అందరూ అవ్యక్త రూపంలో స్థితి అయి ఉన్నారు तो जानते हूँ अव्यक्त मिलन अव्यक्त स्थिति में स्थित रहने से ही कर सकते हैं ఇది అయితే తెలుసు కదా అవ్యక్త మిలనం అవ్యక్త స్థితిలో స్థితి అవటం ద్వారానే చేసుకోగలుగుతారు అవ్యక్త మిలనము అవ్యక్త స్థితిలో స్థితి అవటం ద్వారానే చేసుకోగలుగుతారు अपने आप से पूछो अव्यक्त स्थिति में स्थित रहने के अनुभवी मूर्ति कहाँ तक बने हैं మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అవ్యక్త స్థితిలో స్థితి అయ్యి अंतर्मुखीగా ఎంతవరకు అయ్యాను అని अव्यक्त स्थिति में रहने वालों का सदा हर संकल्प हर कार्य अलौकिक होता अव्यक्त స్థితిలో ఉండేవారి యొక్క ప్రతి సంకల్పం ప్రతి కార్యము अलौकिకంగానే ఉంటుంది ऐसे अव्यक्त भाव में व्यक्त देश और कर्तव्य में रहते हुए भी कमल पुष्प के समान न्यारा और एक बाबा का सदा प्यारा रहता బాబా చెప్తున్నారు అవ్యక్తమైన భావనలో ఉండేవారు వ్యక్త దేశంలో మరియు వ్యక్తంలో ఉన్నప్పటికీ కూడా కమల పుష్ప సమానంగా అతీతంగా మరియు ఒక్క బాబాకి సదా ప్రియంగా ఉంటారు ऐसे अलौकिक अव्यक्त स्थिति में सदा रहने वाले को कहा जाता है अल्लाह लोग బాబా చెప్తున్నారు ఇటువంటి అలౌకికమైన అవ్యక్తమైన స్థితిలో సదా ఉండేవారిని ఏమంటారు అల్లా బిడ్డలు అని అంటారు టైటిల్ తో और भी है టైటిల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి ऐसे को ही प्रीत बुद्धि कहा जाता है ఇటువంటి వారిని ప్రీతి బుద్ధి గలవారు అని అంటారు प्रीति बुद्धि और विपरीत बुद्धि दोनों के अनुभवी हो భగవంతుడి పట్ల ప్రీతి బుద్ధి మరియు విపరీత బుద్ధి ఈ రెండిటి యొక్క అనుభవం ఉంది కదా इसलिए आप लोग मुख्य स्लोगन लिखते भी हो विनाश काले प्रीति बुद्धि पांडव विजयंती और विनाश काले विपरीत बुद्धि विनशांति బాబా చెప్తున్నారు అందుకని ఒక స్లోగన్ ముఖ్యమైన స్లోగన్ కూడా రాస్తూ ఉంటారు వినాశకాలే ప్రీతి బుద్ధి కలిగిన వారు పాండవులు విజయం పొందారు భగవంతుడి పట్ల ఎవరికైతే ప్రీతి బుద్ధి ఉందో పాండవులు విజయం పొందారు మరి వినాశకాలే विपरीत बुद्धि विनशांति अनि स्लोगन इस स्लोगन को सारे दिन में अपने आप से लगाते कितना समय प्रीति बुद्धि अर्थात विजयंती बनते हैं और कितना समय विपरीत होने से हार खा लेते బాబా చెప్తున్నారు ఈ స్లోగన్ ని రోజంతా కూడా మీతో మీరు గుర్తు చేసుకుంటూ ఉండండి ఎంత సమయం నేను ప్రీతి బుద్ధిగా అనగా విజయిగా అవుతున్నాను మరియు ఎంత సమయం విపరీత బుద్ధిగా ఉండటం ద్వారా ఓటమి పొందుతున్నాను అని जब माया से हार खाते हो तो क्या प्रीति बुद्धि हो
మాయతో ఓడిపోతున్నారు అంటే ప్రీతి బుద్ధి అని అంటారా వారిని? ప్రీతి బుద్ధి అర్థాత్ విజయి. ప్రీతి బుద్ధి కలిగిన వారు అంటే అర్థం ఏంటి? విజయులు. వారికి ఎప్పుడు ఓటమి ఉండదు. तो जब दूसरों को सुनाते हो कि विनाश काले विपरीत बुद्धि मत बनो, प्रीति बुद्धि बनो, तो अपने को भी देखते हो इस समय हम प्रीति बुद्धि हैं व विपरीत बुद्धि. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే ఇతరులకు వినిపిస్తూ ఉంటారు కదా విపరీత బుద్ధి, విపరీత బుద్ధి కలిగిన వారిగా అవ్వద్దు. వినాశ కాలంలో కూడా ప్రీతి బుద్ధి కలిగిన వారిగా అవ్వండి. వినాశ కాలంలో కూడా విపరీత బుద్ధి కలిగిన వారిగా అవ్వద్దు, ప్రీతి బుద్ధి కలిగిన వారిగా అవ్వండి అని ఇతరులకి చెప్తూ ఉంటారు. మరి మిమ్మల్ని మీరు కూడా చూసుకోండి, నేను అటువంటి సమయంలో ప్రీతి బుద్ధి కలిగి ఉంటున్నానా లేక విపరీత బుద్ధి కలిగి ఉంటున్నానా అని. प्रीति बुद्धि वाला कब श्रीमत के विपरीत एक संकल्प भी नहीं उठा सकता. ప్రీతి బుద్ధి కలిగిన వారు ఎప్పుడు కూడా శ్రీమతానికి విరుద్ధంగా ఒక్క సంకల్పం కూడా చేయరు. अगर श्रीमत के विपरीत संकल्प वचन व कर्म होता है तो क्या उसको प्रीति बुद्धि कहेंगे? బాబా చెప్తున్నారు, ఒకవేళ శ్రీమతానికి విరుద్ధమైన సంకల్పాలు వచన వాక్కు కర్మలు ఉన్నాయనుకోండి, వారిని ప్రీతి బుద్ధి గలవారు అని అంటారా? బాబా ఇచ్చేటువంటి శ్రీమతానికి విరుద్ధంగా సంకల్పాలు మాటలు కర్మలు ఉంటే వారిని ప్రీతి బుద్ధి గలవారని అంటారా? ప్రీతి బుద్ధి అర్థాత్ बुद्धि की लाइन व प्रीत एक श्रीमत के साथ सदा लगी हुई है. ప్రీతి బుద్ధి అంటే అర్థము బుద్ధి యొక్క లగన్ ప్రేమ ఒక్క ప్రియతముడితో సదా జోడింపబడి ఉంటుంది. जब एक के साथ सदा प्रीत है तो अन्य किसी भी व्यक्ति व वैभवों के साथ प्रीत छूट नहीं सकती, क्योंकि प्रीति बुद्धि अर्थात सदा बाम दादा को अपने सम्मुख अनुभव करेंगे. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే ఒక్కరితోనే సదా ప్రేమ జోడింపబడి ఉంటుందో అప్పుడు అనేకమైనటువంటి వ్యక్తులు వైభవాలు వీటన్నిటితో బుద్ధి జోడింపబడి ఉండదు. ఎందుకంటే ప్రీతి బుద్ధి అనగా సదా బామ్ దాదాను తన సన్ముఖంగా అనుభవం చేసుకోవడము. ప్రీతి బుద్ధి కలిగి ఉండడము అంటే ఏం చెప్తున్నారు బాబా? సదా బామ్ దాదాను తన ఎదురుగా అనుభవం చేసుకోవడం. जब बाम सदा सम्मुख है तो ऐसे सम्मुख रखने वाले कब विमुख नहीं हो सकते. ఎప్పుడైతే బాబా సదా సమ్ముఖంగా ఉంటారో అప్పుడు ఎదురుగా ఉన్నవారు ఎప్పుడూ కూడా విముఖులుగా కాలేరు. ఎదురుగా కూర్చున్న వారిని చూడలేకుండా ఉంటారు, చూస్తూనే ఉంటారు కదా. విముఖులు అవరు. విముఖ హోతే హే అర్థాత్ బామ్ సమ్ముఖ్ నహీ. విముఖులుగా అయ్యారు అంటే అర్థం బాబాకి సన్ముఖంగా లేరు అని. ప్రీతి బుద్ధి वाले सदा बाम के सम्मुख रहने के कारण उनके मुख से उनके दिल से सदा यही बोल निकलते हैं, तुम्हें से खाऊं, तुम्हें से बैठूं, तुम्हें से बोलूं, तुम्हें से सुनूं. బాబా చెప్తున్నారు, ప్రీతి బుద్ధి కలిగిన వారు సదా బాబా సన్ముఖంగా ఉన్న కారణంగా వారి నోటు నుంచి వారి హృదయం నుంచి సదా ఇదే వెలువడుతూ ఉంటుంది. ఏమని? నీతోనే తింటాను, నీతోనే కూర్చుంటాను, నీతోనే మాట్లాడుతాను, నీతోనే వింటాను, నీతోనే సర్వ సంబంధాలు నిర్వర్తిస్తాను కదా. ఏం చెప్తాము? బాబా నీతోనే తింటాము, నీతోనే నడుస్తాం, నీతోనే వింటాం, నీతోనే సర్వ సంబంధాలు పెట్టుకుంటాం. तुम्हें से सर्व प्राप्ति कर,
నీతోనే సర్వ ప్రాప్తులు ప్రాప్తింప చేసుకుంటా. उनके नयन उनका मुखड़ा ना बोलते हुए भी बोलते. వారి యొక్క నయనాలు, వారి యొక్క ముఖము మాట్లాడకపోయినా కూడా మాట్లాడుతూనే ఉంటాయి కదా. అంటే చెప్పకనే చెప్తున్నారు, మీ కళ్ళు చెప్పకనే చెప్తున్నాయి అంటారు కదా. అంటే నోటితో మాట్లాడే పని లేదు, మీ కళ్ళ ద్వారానే తెలిసిపోతుంది అంటూ ఉంటారు. అలా బాబా చెప్తున్నారు, ఎవరికైతే ఇంతటి నశ ఉంటుందో, బాబాతో సర్వ సంబంధాలు ఉంటాయో వారికి కళ్ళ ద్వారా, ముఖం ద్వారా తెలిసిపోతుంది. तो ऐसे विनाश काले प्रेत बुद्धि बने हो, अर्थात एक ही लगन में एक ही रस स्थिति वाले बने. మరి ఇదే విధంగా వినాశకాలే ప్రీతి బుద్ధి కలిగిన వారిగా అవ్వడము అనగా ఒక్కరి యొక్క లగన్లో ఏకీరస స్థితి కలిగిన వారిగా అవ్వడం. మరి ఈ విధంగా ఉన్నారు. जैसे साकार रूप में साकार देश में वरदान भूमि में जब सम्मुख आते हो तो जैसे सुना वैसे ही सदा प्रीति बुद्धि का अनुभव करते हो. ఏ విధంగా సాకార రూపంలో సాకార దేశంలో వరదాన భూమిలో ఎప్పుడైతే సన్ముఖంగా వస్తారో, ఏదైతే వింటారో అదే సదా ప్రీతి బుద్ధి అనుభవం చేసుకుంటూ ఉంటారు కదా. అనుభవం సునాతే హోనా, అనుభవాలు వినిపిస్తూ ఉంటారు కదా. ఐసే హీ बुद्धि योग द्वारा सदा बाप दादा के सम्मुख रहने का अभ्यास करो तो क्या सदा प्रीति बुद्धि नहीं बन सकते. బాబా చెప్తున్నారు, అదే విధంగా బుద్ధి యోగం ద్వారా సదా బాప్ దాదా యొక్క సన్ముఖంగా ఉండే అభ్యాసం చేయండి. సదా ప్రీతి బుద్ధిగా అవ్వలేరా? అప్పుడు ఎప్పుడైతే బాబా నా ఎదురుగానే ఉన్నారు, నేను బాబా ఎదురుగా ఉన్నానని భావించి నడుచుకుంటారో అప్పుడు మీరు అనుభవం చేసుకోలేరు. जिसके सम्मुख है ही सदा बाप दादा, तो जैसे सूर्य के सामने देखने से सूर्य की किरणम अवश्य आती, इसी प्रकार अगर ज्ञान सूर्य बाप के सदा सम्मुख रह तो ज्ञान सूर्य के सर्व गुणों की किरणों अपने में अनुभव नहीं होंगे. बाबा చెప్తున్నారు, బాప్ దాదా యొక్క సన్ముఖంగా ఉండటం అంటే సదా బాప్ దాదా ఉదాహరణ ఇస్తున్నారు. ఎలాగైతే సూర్యుడు ఎదురుగా కూర్చున్నారు అనుకోండి, ఆ సూర్యకిరణాలు తప్పకుండా స్వయం నా మీద పడుతున్నాయని అనుభవం చేసుకుంటారా, చేసుకోరా? అవి కనిపిస్తాయా? కంటికి కనిపించవు, కానీ అనుభవం అవుతుంది కదా. అదే విధంగా జ్ఞాన సూర్యుడు యొక్క సర్వ గుణాల రూపీ కిరణాలు స్వయంలో అనుభవం కూడా చేసుకోగలరు. చేసుకోలేరా? పరమాత్మ యొక్క సర్వ గుణాల రూపీ కిరణాలు నా పైన పడుతున్నాయి, ఇది కూడా అనుభవం అవుతుంది ఆయన ఎదురుగా కూర్చుంటే. ज्ञान सूर्य की किरणम ना चाहते भी अपने में धारण होते हुए अनुभव करेंगे, लेकिन तब जब बाप के सदा सम्मुख होंगे. జ్ఞాన సూర్యుడు యొక్క కిరణాలు కోరుకోకపోయినప్పటికీ కూడా స్వయంలో ధారణ అవుతూ ఉంటాయి, అనుభవం చేసుకుంటారు. కానీ ఎప్పుడైతే బాబాకి సదా సన్ముఖంగా ఉంటారో అప్పుడు, బాబా ఎదురుగా కూర్చోనంత వరకు మనకి ఆ అనుభూతి కలగదు. బాబా ఎదురుగా కూర్చొని బాబా ఒక్కరే నా ఎదురుగా ఉన్నారు, నేను బాబా ఎదురుగా ఉన్నాను, ఈ ఒక్క సంకల్పంతో కూర్చుంటే బాబా యొక్క సర్వ గుణాల రూపీ కిరణాలు స్వయంలో నిండుతూ ఉంటాయి, అనుభూతి అవుతూ ఉంటుంది. जो सदा बाप को सम्मुख अनुभव करते हैं उन्होंने सूरत पर क्या दिखाई देगा, जिससे आप स्वयं ही समझ जाएंगे यह सदा बाप के सम्मुख रहता है. బాబా చెప్తున్నారు, ఎవరైతే సదా బాబాను
సన్ముఖంగా అనుభవం చేసుకుంటూ ఉంటారు. వారి యొక్క ముఖం పైన ఏం కనిపిస్తుంది? వారి ద్వారా స్వయం అర్థం చేసుకుంటారు వీరు బాబాకి సన్ముఖంగా ఉన్నారు అని. जो साकार में भी सम्मुख रहते हैं उन्होंने सूरत पर क्या रहता है? ఎవరైతే సాకారంలో కూడా సన్ముఖంగా ఉంటారో వారి ముఖం పైన ఏం కనిపిస్తుంది? साकार में सम्मुख रहने का तो सहज अनुभव कर सकते हैं. సాకారంగా సన్ముఖంగా ఉండటం ద్వారా చాలా సహజంగా అనుభవం చేసుకుంటారు. रिवाइज कोर्स चल रहा है ना, तो पुराना शब्द भी रिवाज हो रहा. అనేక శబ్దాలు అనేవి తొలగిపోతాయి. రివైజ్ కోర్స్ నడుస్తుంది. పాత శబ్దాలు కూడా రివైజ్ అవుతూ ఉంటాయి. జబ్బి బుద్ధికి డ్రిల్, బుద్ధి యొక్క డ్రిల్ ఇది. బుద్ధి में मनन करने की शक्ति आ जाएगी. బుద్ధిలో మనన శక్తి బుద్ధిలో మననం చేయడం ద్వారా శక్తి అనేది వస్తుంది. अच्छा, एक तो उनकी सूरत पर अंतर्मुखता की व अंतर्मुखी की झलक रहती है और दूसरा अपने संगामिक और भविष्य सर्व स्वमान की फलक रहती है. समझो బాబా చెప్తున్నారు, ఒకటి వారి ముఖం పైన అంతర్ముఖత లేక అంతర్ముఖి యొక్క ప్రకాశం ఉంటుంది. ఇంకొకటి తమ యొక్క సంగమయుగము మరియు భవిష్య సర్వ స్వమానాలు అని నశ కూడా ఉంటుంది. ఎవరైతే బాబాకి సన్ముఖంగా ఉండి అనుభవం చేసుకుంటూ ఉంటారో వారి ముఖం పైన ఒకటి ఏం కనిపిస్తుంది? ఏం ప్రకాశం కనిపిస్తుంది? అంతర్ముఖత, అంతర్ముఖి అనే ప్రకాశం కనిపిస్తుంది. ఇంకొకటి సంగమయుగంలో మరియు భవిష్యత్తులో రెండిటి యొక్క స్వమానాలు అనే నశ కూడా ఉంటుంది. అర్థమైంది కదా? एक झलक दिखाई देती है, दूसरा फलक दिखाई देती है. ఒకటి ప్రకాశము కనిపిస్తుంది, ఇంకొకటి నశ కూడా కనిపిస్తుంది. तो ऐसे सदा ना सिर्फ फलक दिखाई दे लेकिन झलक भी दिखाई दे. हर्षित मुख के साथ अंतर्मुखी भी दिखाई दे. ऐसे को कहा जाता है सदा बाप के सम्मुख रहने वाले प्रीत बुद्धि. బాబా చెప్తున్నారు, సదా కేవలం ఒక నశ మాత్రమే కనిపించడం కాదు, ఆ ప్రకాశం కూడా కనిపించాలి. హర్షిత ముఖంతో పాటుగా అంతర్ముఖత కూడా కనిపించాలి. ఇటువంటి వారిని సదా బాబాకి సన్ముఖంగా ఉండేటువంటి ప్రీతి బుద్ధి గలవారు అని అంటారు. అగర్ సదా యహో స్మృతి రహే कि इस तन का किसी भी समय विनाश हो सकता है, तो यह विनाश काल स्मृति में रहने से प्रीति बुद्धि स्वतः हो ही जाएंगे. ఒకవేళ సదా ఇదే స్మృతిలో ఉన్నారనుకోండి, ఈ తనువు ఏ సమయంలోనైనా వినాశనం అయిపోవచ్చు. మరి వినాశకాలే ఎలా ఉండాలి? వినాశనం అయిపోవచ్చు ఏ సమయంలోనైనా ఈ శరీరము. ఆ సమయంలో ఏముండాలి? బుద్ధిలో బాబా పట్ల ప్రీతి ఉండాలి కదా. స్వతహాగాని ప్రీతి బుద్ధి గలవారిగా అయిపోతారు. जब विनाश का काल आता है तो अज्ञानी भी बाप को याद करने का प्रयत्न जरूर करते हैं, लेकिन परिचय के बिना प्रीत झूठ नहीं पाती. బాబా చెప్తున్నారు, శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో అజ్ఞాని కూడా భగవంతుని జ్ఞాపకం చేయడానికి ప్రయత్నిస్తారు. చెప్తారు కదా ఆ వ్యక్తికి, ఏమని చెప్తూ ఉంటారు? భగవంతుడిని జ్ఞాపకం చేయి, భగవంతుడిని తలుచుకో అంటూ ఉంటారు చనిపోయేవారు. కానీ భగవంతుడి యొక్క యథార్థ పరిచయం లేని కారణంగా
ఆ సమయంలో ప్రీతి బుద్ధి జోడించలేరు, భగవంతుడి పట్ల బుద్ధిని జోడించలేరు. అందుకే ఒక ఉదాహరణ కూడా ఇస్తారు కదా, ఎప్పుడూ కూడా భగవంతుడిని జ్ఞాపకం చేసే అలవాటే లేని వ్యక్తికి కార్తీక పురాణంలో చెప్తారు కదా, నారాయణ నారాయణ అని పలకమంటే ఆ వ్యక్తికి పలికే అలవాటే లేదు. కనీసం నార చూపిస్తే 4 అక్షరాల్లో 2 అక్షరాలు పలికిన నారాయణ యొక్క ద్వారం దగ్గరికైనా చేరుకుంటాడని చెప్పి నారం తీసుకొచ్చి చూపించి ఇదేంటో చెప్పు అని అడుగుతారు. అంటే అతను ఏం చెప్తాడు, పీచు అని చనిపోతాడు కదా. అంటే చూడండి, చాలా కాలం యొక్క అభ్యాసం లేనిదే ఆ సమయంలో మనం భగవంతుని జ్ఞాపకం చేయాలి అంటే పుణ్యఖాతా లేనిదే పుణ్యఖాతా సహకరించకుండా అవ్వదు కదా. అందుకే బాబా ఏమంటారు, ఇప్పటి నుంచి మీరు జమ చేసుకున్నటువంటి ఈ అభ్యాసంతో కూడుకున్నటువంటి అలవాటు ఏదైతే ఉందో, పుణ్యఖాతా ఏదైతే ఉందో అదే మిమ్మల్ని అంతిమ సమయంలో శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో సహకరిస్తుంది భగవంతుడు స్మృతి చేసేందుకు. అంతిమతి సోగతి అన్నారు. దేహం విడిచిపెట్టిన ఘడియల్లో ఎలాంటి స్మృతి ఉంటే అటువంటి గతి తర్వాత ఏర్పడుతుంది. కనుక భగవంతుడి యొక్క యథార్థ పరిచయం లేని కారణంగా బుద్ధిని భగవంతుడి పైన ప్రీతిని జోడించలేరు. अगर यह सदा स्मृति में रखो, यह अंतिम घड़ी है, अंतिम जन्म नहीं, अंतिम घड़ी है. यह याद रहने से और कोई भी याद नहीं आएगा. బాబా చెప్తున్నారు, సదా ఇదే స్మృతిలో ఉండండి, ఇది అంతిమ ఘడి, అంతిమ జన్మ కాదు, అంతిమ ఘడి అని గుర్తుపెట్టుకోండి అంటున్నారు బాబా. నాకున్నది ఇప్పుడు అంతిమ జన్మ కాదు, ఇదే నా అంతిమ క్షణం. ఈ క్షణం దాటితే నాకు గ్యారంటీ ఏమీ లేదు. కనుక ప్రతి క్షణం ఏమనుకోవాలి, జీవించి ఉన్నంత కాలం ఇదే నా అంతిమ క్షణం అని గుర్తుపెట్టుకోండి అంటున్నారు బాబా. యహ యాద్ రహనే సే ఔర్ కోయి భీ యాద్ నహీ ఆయేగా. ఇది గుర్తుపెట్టుకున్నట్లయితే ఇంకే ఇతర విషయాలు గుర్తుకురావు. ఫిర్ ఐసే సదా ప్రీతి బుద్ధి హో, మరి ఇటువంటి ప్రీతి బుద్ధి గల వారిగా అయ్యారు. శ్రీమత్ కే విపరీతో నహీ చల్తే హో, శ్రీమతానికి విరుద్ధంగా అయితే నడవడం లేదు కదా. అగర్ మనసా మే భీ శ్రీమత్ కే విపరీత వ్యర్థ సంకల్ప వికల్ప ఆతే హై తో క్యా ప్రీతి బుద్ధి కహేంగే. ఒకవేళ మనసులోనైనా కూడా శ్రీమతానికి విరుద్ధమైనటువంటి వ్యర్థమైన సంకల్పాలు వికల్పాలు వస్తున్నాయి అంటే వారిని ప్రీతి బుద్ధి గలవారని అంటారా? బాబా చెప్తున్నారు, ఐసే సదా ప్రీతి బుద్ధి రహనే వాలే విజయ రత్న బన్ సకేంగే. ఇటువంటి సదా ప్రీతి బుద్ధి కలిగిన వారే విజయ రత్నాలుగా అవుతారు. విజయ రత్న బన్నే కే లియే అప్నే కో సదా ప్రీతి బుద్ధి బనాओ. విజయ రత్నాలుగా అవ్వడం కోసం స్వయాన్ని సదా ప్రీతి బుద్ధి గలవారిగా చేసుకోండి అంటున్నారు బాబా. నహీతో లేకపోతే ऊंच पद पाने के बजाय कम पद पाने के अधिकारी बन जाएंगे. ఉన్నతమైన పదవి పొందడానికి బదులుగా తక్కువ పదవి పొందే అధికారులు అయిపోతారు. तो सभी अपने को विजय रत्न समझते हो. మరి స్వయాన్ని ప్రతి ఒక్కరు విజయ రత్నాలుగా భావిస్తున్నారా? నేను విజయ రత్నాన్ని అనుకుంటున్నారా? कहा भी किस प्रकार से कोई साथ प्रीत ना हो, नहीं तो విపరీత బుద్ధికి లిస్ట్ మే ఆ జాయి. బాబా చెప్తున్నారు, ఎప్పుడు ఏ రకంగా ఎవరితోని ప్రీతి అనేది పెట్టుకోకూడదు. లేదు అంటే కనుక విపరీత బుద్ధి వారి లిస్ట్ లోకి వెళ్ళిపోతారు. ప్రీతి బుద్ధి గలవారు పాండవులు, విపరీత బుద్ధి గలవారు కౌరవులు. जैसे लोगों को प्रदर्शनी में संगम के चित्र पर खड़ा करके पूछते हो, अभी आप कहाँ हो और कौन. ఏ విధంగా ప్రదర్శనీల్లో
వచ్చేటువంటి జిజ్ఞాసులకి సంగమయుగి చిత్రం పైన నిల్చోపెట్టి అడుగుతారు కదా, మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఎవరు అని. సంగం పర్ ఖడా కర్కే క్యూ పూछते, సంగం యుగం దగ్గరే నిల్చోబెట్టి ఎందుకు అడుగుతున్నారు? క్యూంకి సంగం కే ఊంచతే ఊంచ స్థాన్ వ యుగ్, ఎందుకంటే సంగమ యుగమే ఉన్నతమైన స్థానము లేక యుగము. इसी प्रकार अपने आप को ऊंची स्टेज पर खड़ा करो और फिर अपने आप से पूछो मैं सदा प्रीति बुद्धि हूँ. అదే విధంగా మిమ్మల్ని మీరు కూడా ఉన్నతమైన స్టేజ్ పైన నిల్చోపెట్టుకోండి. అలాగే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను సదా ప్రీతి బుద్ధి కలిగి ఉంటున్నానా అని. బాబాతో నేను సదా ప్రీతి బుద్ధి కలిగి ఉంటున్నానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అంటున్నారు బాబా. वह नहीं हूँ, वह कभी प्रीति बुद्धि लिस्ट में आते हो, कभी निकल जाते. లేక నేను ప్రీతి బుద్ధి కలిగి ఉండడం లేదా, ఒక్కొక్కసారి ప్రీతి బుద్ధి యొక్క లిస్ట్ లోకి వస్తున్నాను, ఒక్కొక్కసారి వెళ్ళిపోతున్నానా? अगर अब तक भी सदा प्रीति बुद्धि नहीं बने अर्थात कहा न कहा सूक्ष्म रूप में व स्थूल रूप में किससे भी कहा भी प्रीत लगी हुई. బాబా చెప్తున్నారు, ఒకవేళ ఇప్పటికీ ఇంకా సదా ప్రీతి బుద్ధి గలవారిగా అవ్వలేదు అంటే కనుక ఎక్కడో ఒక చోట సూక్ష్మ రూపంలో కానీ లేక స్థూలమైన రూపంలో కానీ తగులుపాటు అనేది ఉంది అంటున్నారు బాబా. तो वर्तमान समय जबकि पढ़ाई का कोर्स समाप्त हुआ और रिवाइज कोर्स चल रहा है, तो इससे समझना चाहिए परीक्षा का समय कितना समय है. బాబా చెప్తున్నారు, వర్తమాన సమయం చదువు యొక్క కోర్సు సమాప్తం అయిపోయింది, రివైజ్ కోర్స్ నడుస్తుంది. దానితో అర్థమవుతుంది పరీక్షల యొక్క సమయం ఎంత సమీపంగా ఉన్నాయి అని. जैसे आजकल कौरव गवर्नमेंट भी बीच बीच में पेपर लेकर उन्होंने मार्क्स फाइनल पेपर में जमा करते. इसी प्रकार वर्तमान समय जो भी कर्म करते हो समझो प्रैक्टिकल पेपर दे रहे हैं और इस समय के पेपर की रिजल्ट फाइनल पेपर में जमा हो रही. బాబా చెప్తున్నారు, ఏ విధంగా ఈ రోజుల్లో కౌరవ గవర్నమెంట్ కూడా మధ్య మధ్యలో పరీక్షలు పెడుతూ ఉంటారు కదా. మధ్య మధ్యలో పరీక్షలు పెట్టి ఏం చేస్తారు, ఫైనల్ గా ఈ మార్కులన్నీ తీసుకువెళ్ళి ఫైనల్ రిజల్ట్ పేపర్ లో కలుపుతారు కదా. పిల్లలకి చూడండి, సంవత్సరం ఫైనల్ ఎగ్జామ్స్ కి ముందు చాలా ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు. ఈ మార్కులన్నీ తీసుకువెళ్ళి ఏం చేస్తారు, ఫైనల్ ఎగ్జామ్ అయిన తర్వాత అన్నీ కలిపి రిజల్ట్ ఇస్తారు. అదే విధంగా వర్తమాన సమయంలో కర్మలు ఏవైతే చేస్తున్నారో మీరు అర్థం చేసుకోండి, ప్రాక్టికల్ పేపర్ ఇది. ఇప్పుడున్నటువంటి మనం చేసే కర్మలు ప్రాక్టికల్ పరీక్షలు అనుకోండి. దీని యొక్క రిజల్ట్ అనేది ఫైనల్ పేపర్లో జమ అవుతాయి అంటున్నారు. ఇప్పటి నుంచి మనం ఏమైతే చేస్తున్నామో ఇవన్నీ కూడా లాస్ట్ కి రిజల్ట్ అనేది వస్తుంది, ఎప్పటిదప్పుడు అవ్వదు కదా. अभी थोड़े समय में यह भी अनुभव करेंगे, कोई भी विकर्म करने वाले को सूक्ष्म रूप में सजाओं का अनुभव होगा. బాబా చెప్తున్నారు, ఇప్పుడు కొద్ది సమయంలోని ఇది కూడా అనుభవం చేసుకుంటారు. ఏదైనా కూడా వికర్మ చేశారు అంటే సూక్ష్మమైన రూపంలో శిక్షలు కూడా అనుభవం అవుతాయి. जैसे प्रीति बुद्धि चलते फिरते बाप के चरित्र और बाप के कर्तव्य की स्मृति में रहने से बाप के मिलने का प्रैक्टिकल अनुभव करते हैं, वैसे विपरीत बुद्धि वाले विमुख होने से सूक्ष्म सजाओं का अनुभव करेंगे. బాబా చెప్తున్నారు, ఎలాగైతే ప్రీతి బుద్ధి గలవారు నడుస్తూ తిరుగుతూ బాబా యొక్క చరిత్ర, బాబా యొక్క కర్తవ్యము, బాబా యొక్క స్మృతిలోనే ఉండటం ద్వారా బాబా మిలనము ప్రాక్టికల్ గా అనుభవం అవుతూ ఉంటుంది కదా. ఎవరైతే బాబాతో ప్రీతి బుద్ధి కలిగి ఉంటారో బాబా చరిత్ర, బాబా తోడు, బాబాతో కలయిక అనేది ప్రాక్టికల్ గా అనుభవం అవుతూ ఉంటుంది.
అలాగే విపరీత బుద్ధి కలిగినటువంటి విముఖులు అయిపోయిన వారికి కూడా సూక్ష్మమైన శిక్షలు కూడా అనుభవం అవుతూ ఉంటాయి. इसलिए फिर भी बाप दादा पहले से ही सुना रहे हैं. అందుకని బాప్ దాదా మొదటి నుంచే చెప్తున్నారు. సజావు का अनुभव बहुत खड़ा है. అమ్మ ఏం చెప్తున్నారు? ఆ శిక్షల యొక్క అనుభవం చాలా కఠినంగా ఉంటాయి అంటున్నారు బాబా. उनके शरण से हर एक अनुभव कर सकेंगे. समय यह आत्मा सजा भोग रहे हैं. వారి ముఖం ద్వారా వారి నడవడిక ద్వారా అనుభవం చేసుకుంటారు ఈ సమయంలో ఈ ఆత్మ శిక్షలు అనుభవిస్తుంది అని. कितना भी आप अपने को छिपाने की कोशिश करेंगे लेकिन छिपा नहीं सकेंगे. స్వయాన్ని ఎంత దాచుకోవాలని ప్రయత్నించినా కూడా దాచుకోలేరు అంటున్నారు. जैसे बाम के सम्मुख आने से एक सेकंड का मिलन आत्मा के अनेक जन्मों को प्यास बुझा देता है. ऐसे ही विमुख होने वाले को भी अनुभव होता है. బాబా చెప్తున్నారు ఎలాగైతే బాబాకి సన్ముఖంగా రావటం ద్వారా ఒక్క సెకండ్ మిలనం చేసుకోవటం ద్వారా ఆత్మకి అనేక జన్మల యొక్క దాహం తీరిపోతుందో అదే విధంగా విముఖులుగా ఉన్న వారికి కూడా అనుభవం జరుగుతుంది అంటున్నారు. బాబాని కలుసుకుంటే ఎంత భాగ్యం పొందినటువంటి సంతృప్తి కలుగుతుందో బాబాతో విముఖులుగా దూరంగా ఉన్న వారికి కూడా అంతే శిక్షలు కూడా అనుభవం అవుతాయి అంటున్నారు బాబా. फिर उन आत्माओं से छूटकर अपने उस स्टेज पर आने में बहुत मेहनत लगी. ఆ శిక్షల నుంచి విడిపించుకుని మళ్ళీ వారు స్టేజ్ పైకి రావాలంటే చాలా శ్రమ చేయాలి. इसलिए पहले से ही वार्निंग दे रहे. अब परीक्षा का समय चल रहा है. అందుకని బాబా మొదటగానే అంటే ముందుగానే వార్నింగ్ ఇస్తున్నాను, ఇప్పుడు పరీక్షల యొక్క సమయం నడుస్తుంది అంటున్నారు. ऐसे फिर उल्हाना नहीं देना. हमें क्या मालूम इस कर्म की इतनी गुह्य गति. బాబా చెప్తున్నారు మాకేం తెలుసు ఈ కర్మల యొక్క గుహ్య గతి ఇంత లోతుగా ఉంటుందని నిందించుకోకూడదు అంటున్నారు. తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంత సూక్ష్మంగా ఈ కర్మల గుహ్య గతి ఉంటుందని మాకేం తెలుసు అని నిందించకూడదు, అందుకని ముందుగానే మీకు వార్నింగ్ ఇస్తున్నాను అంటున్నారు బాబా. इसलिए सूक्ष्म सजाओं से बचने के लिए अपने से ही अपने आप को सदा सावधान रख. అందుకని సూక్ష్మమైనటువంటి శిక్షల నుండి కూడా రక్షించుకోవడం కోసం స్వయానికి స్వయమే సదా సావధాన పరుచుకుంటూ ఉండండి. అంటే అటెన్షన్ పెట్టుకోండి, మీకు మీరుగా రక్షించుకుంటూ ఉండండి అంటున్నారు. అబ్ గఫ్లత్ నా కరో. ఇప్పుడు ఇంకా ఎటువంటి పొరపాట్లు చేయకండి. अगर जरा भी गफलत की तो जैसे कहावत है, एक का 100 गुना लाभ भी मिलता है और एक का 100 गुना दंड भी मिलता है. यह बोल अभी प्रैक्टिकल में अनुभव होने वाले हैं. बाबा చెప్తున్నారు ఒక ఉదాహరణ కూడా ఇస్తూ ఉంటారు. ఏమని? సంగమయుగంలో ఒక శ్రేష్ఠ కర్మ చేస్తే ఒకటికి 100 రెట్లు గుణాలు ఎలాగైతే లాభం మీకు లభిస్తుందో అలాగే ఒక పొరపాటు చేస్తే కూడా 100 రెట్లు శిక్ష పడుతుంది అంటున్నారు. మరి ఈ మాటలు ఇప్పుడు ప్రాక్టికల్లో అనుభవం చేసుకోండి. इसलिए सदा बाप के सम्मुख सदा प्रीति बुद्धि बनकर रहो. కనుక సదా బాబాకి సమ్ముఖంగా సదా ప్రీతి బుద్ధి గలవారిగా తయారవ్వండి అంటున్నారు బాబా. अच्छा, सदा सम्मुख रहने वाले लकी सितारों को बाप दादा भी नमस्ते करते. सदा
సన్ముఖంగా ఉండేటువంటి లక్కీ సితార్లకు బామ్ దాదా యొక్క నమస్తే చేస్తున్నారు. మురళి యొక్క సారం చెప్తున్నారు బాబా మరొకసారి. प्रीति बुद्धि अर्थात बुद्धि की लाइन व प्रीत एक प्रीतम के साथ सदा लगी हुई हो. प्रीति बुद्धि गलवारिगा అనగా బుద్ధి యొక్క లగన్ ప్రేమ ఒక్క ప్రియతముడితోనే జోడింపబడి ఉండాలి. जब एक के साथ सदा प्रीत है तो अन्य किसी भी व्यक्ति व वैभव के साथ प्रीत छूट नहीं सकती, क्योंकि प्रीति बुद्धि अर्थात सदा बाम दादा को अपने सम्मुख अनुभव करना. ఎప్పుడైతే ఒక్కరితోనే సదా ప్రేమ జోడింపబడి ఉంటుందో ఇక ఇతర వ్యక్తులు కానీ వైభవాలతో కానీ బుద్ధి జోడింపబడి ఉండదు. ఎందుకంటే ప్రేమ అనే ప్రీతి బుద్ధి అంటే ఒక్క సదా బామ్ దాదాతో సన్ముఖంగా స్వయం అనుభవం చేసుకుంటూ ఉండడం. ఓం శాంతి.